తరగతిలో నేర్చుకుంటాం. కాలుష్యం అంటే ఉండకూడని పదార్థము, ఉండవలసిన దానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే కనుక దాని కాలుష్యం. పిఓపి వల్ల జరిగేటువంటి అనర్థము చాలా తక్కువ. పిఓపికి వాడేటువంటి రంగుల వల్ల మాత్రమే మనకి ఎక్కువ అనర్థం జరుగుతుంది. మనం వాడేటువంటి రంగులు, కలర్స్ లెడ్ ద్వారా తయారవుతాయి. ఎల్ఈడి లెడ్, పీబీ. ఈ లెడ్ అనేటువంటిది నీళ్ళలో కరిగిపోయి ఆ నీళ్ళు మనం కానీ ఎవరైనా సరే సేవించడం వల్ల ఏమవుతుందంటే కనుక తక్కువ కాలంలో క్యాన్సర్ వస్తుంది. అందుకే మన ఇళ్ళల్లో వాడేటువంటి పెయింట్స్ కూడా లెడ్ లెస్ పెయింట్స్ అనేవి ఇప్పుడు వచ్చాయి. లెడ్ లెస్ పెయింట్స్ వాడతాం. పిఓపి వల్ల మనకు చర్మ సంబంధిత వ్యాధులే వస్తాయి. ఎప్పుడైనా మనకు చేయి కానీ కాలు కానీ ఇరిగినప్పుడు ఆ పిఓపితో కట్టుకడతారు. ఆ పిఓపితో కట్టుకట్టడం వల్ల దుద్దుర్లు అలాంటివి రావడము, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ఎక్కువ పిఓపి స్మెల్ పీల్చడం వల్ల మనకు దగ్గు ఇలాంటివి వస్తాయి. పిఓపి వల్ల మనకు 10th క్లాస్లో కూడా ఉంది. పిఓపి వల్ల తక్కువ అనర్థాలు, కానీ పిఓపికి వాడేటువంటి అసహజ రంగుల వల్లనే మనకి ఎక్కువ పర్యావరణ హాని జరుగుతుంది. అందుకే మన మట్టి విగ్రహాలు వాడాలి. మట్టి విగ్రహాలు కూడా సహజ రంగులనే వాడాలి. ఇందాక మన సార్ చెప్పాడు, సహజ రంగులనే వాడాలి. అప్పుడే ఈ పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. సో మట్టి విగ్రహాలకు బదులుగా, మట్టి ఉండదు, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి కాంక్రీట్ జంగిల్స్లో మట్టి దొరకదు, వెతుకుదామనగా దొరకదు. అక్కడ బయోడిగ్రేడబుల్ అంటే ఇంకా జీవ విచ్ఛిన్నతి చెందేటువంటి పేపర్ కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇలాంటి వాటి ద్వారా విగ్రహాలు తయారు చేయాలి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి వాస్తవంగా సురేష్ అన్న చెప్పాడు, ఈ గణేష్ ఉత్సవాల సాంప్రదాయం మన భారతదేశంలో ఎప్పుడు వచ్చిందంటే 1981లో 1891లో వచ్చింది. 81లో వచ్చింది. అప్పటి వరకు బ్రిటిషర్స్ మనం 10 మందిని గుమ్మికొడితే 1857లో జరిగినటువంటి ప్రథమ స్వాతంత్ర సమరం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఇండిపెండెన్స్ చేయాల్సి వస్తుందో అనేసి తరివేసేవాళ్ళు అనమాట, గుమ్మికొడకుండా. అప్పుడు అతివాదులైనటువంటి లాల్ బాల్ పాలలో ఒక ఆయన గణేష్ ఉత్సవాలు, శివాజీ జయంతి ఉత్సవాలు చేస్తే కనుక ఇది ఒక కమ్యూనిటీ మీటింగ్ కాబట్టి దాన్ని ఏమి చేయలేరనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేశారు. అవి దేశంలో ఒక ప్రకంపన తీసుకొచ్చింది, ఎక్కడ లేని యూనిటీ తీసుకొచ్చింది, ఐకమత్యం తీసుకొచ్చింది. అవి ఇప్పటికీ 100 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికీ మనము వాటిని నిర్విఘ్నంగా మన జీవన స్రవంతిలో అదొక భాగం అయిపోయింది. అలాంటివి అనేకమైనటువంటి కాలానుగత మార్పుల వలన ఇప్పుడు ఈ పిఓపి వచ్చింది. ఈ పిఓపికి వాడేటువంటి రంగుల వల్లే మనకు సమస్య. సరే, మనం కూడా మారాం, టెక్నాలజీ మారింది. సార్ చెప్పినట్లు మట్టి విగ్రహాలే కాకుండా వాటిల్లో మన తులసి విత్తనాలు పెట్టి ఇస్తున్నారు, చాలా గొప్ప ఆలోచన. అలానే కాకుండా సార్ చెప్పినట్లు బయోడిగ్రేడబుల్, ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే కనుక మన ఐఐటి హైదరాబాద్ వాళ్ళు 3D ప్రింటింగ్, 3D వినాయకుడిని తయారు చేస్తారు. ఇవి కూడా పూర్తి బయోడిగ్రేడబుల్. ఒక అడుగు విగ్రహానికి 70 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక అడుగు 3D విగ్రహానికి 70 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు 3 అడుగుల హైట్ ఉన్నటువంటి 3D వినాయకుల్ని ప్రింట్ చేసే విధంగా తయారు చేస్తారు. సరే, వాటి వల్ల ఏమన్నా మనకు పర్యావరణ హాని కలుగుతుందంటే కలగదు. వాళ్ళు మొత్తము ప్లాంట్ వేస్ట్ ద్వారా తయారు చేస్తారు. ప్లాంట్ వేస్ట్ ఇప్పుడు మనం అరటి గెలగొట్టగానే పడేస్తాం, దాన్ని తీసుకొని పోయి దానికి ఒక కెమికల్ కలిపి, ఆ కెమికల్ కూడా రెజిన్, ఆ రెజిన్ కలిపి తయారు చేస్తారు. అవి 15 నుంచి 21 రోజులు నిల్వ ఉండేటట్టు ఉంటాయి. అవి తీసుకెళ్ళి మనం నిమజ్జనం చేస్తే ఎలా అయితే కనుక మన అరటి తొక్కలు, కూరగాయల తొక్కలు ఎలా అయితే కనుక బయోడిగ్రేడబుల్ అవుతాయి, అదే అలానే బయోడిగ్రేడబుల్. అవి యాక్చువల్గా మనం వాడేటువంటి ఈ పదార్థాలు ఏంటంటే వాటికి సహజంగా ఆకుపచ్చ, ఎరుపు, నారింజ ఈ రంగులు ఉంటాయి. ఆ రంగులతో వాడే తయారు చేస్తారు. సో ఇది చాలా టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని మన సంస్కృతి సంప్రదాయాలను పర్యావరణ హాని కాకుండా పర్యావరణ హితంగా ఎంతో గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళచ్చు. మనం చదువుకునే వాళ్ళు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఇయర్ విన్నాం కదా, ఈ ఇయర్ ఆల్రెడీ మనం ఆర్డర్ ఇచ్చింటాము. నెక్స్ట్ ఇయర్కి మన ఫ్రెండ్స్కి చెప్పాలంట. సురేష్ రెడ్డి అనేటువంటి ప్రొఫెసరు హైదరాబాద్ ఐఐటి హెచ్లో పనిచేస్తారంటే ఆయన 3D ప్రింటింగ్ గణపతులను తయారు చేశారు, అదొక ఉద్యమంగా చేశారు. నెక్స్ట్ ఇయర్కి ఆయన 20 అడుగుల విగ్రహాన్ని తయారు చేయాలనే ప్రింటర్ను పెట్టుకున్నాడు. మనం ఆర్డర్ ఇద్దాము, మన ప్రొద్దుటూరులో మనమే పైనీర్స్ అవుదాము, మొట్టమొదటి వాళ్ళం అవుదాము, కడపకి ఇంట్రొడ్యూస్ చేద్దాము, జమల్మడకి ఇంట్రొడ్యూస్ చేద్దామని మనం తీసుకెళ్తాం. తీసుకొని మన పుత్తూరు నదిలోనో పెన్నా నదిలోనో నిమజ్జనం చేస్తే, ఇంకా వాటిలో విత్తనాలు పెట్టి చేస్తే కనుక టెంకాయలు కానీ, తాటి చెట్లు కానీ, ఈత చెట్లు కానీ యాక్చువల్ అటువైపు ఇటువైపు నదికి అటువైపు ఇటువైపు ఎక్కడో ఒక చోట ఆగిపోయి అక్కడ మొక్కలు పెరుగుతాయి. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జరిగేటువంటి అవగాహన సదస్సుని 2-3 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నాను. ప్రతిసారి పేపర్లో చాలా చక్కగా మిడిల్ పేజీలో వస్తుంది. ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్.